శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల్లో భాగంగా ఈ వారం అనగా ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి నెల 24వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మాఘమాస శుక్లపక్ష నవమి మొదలుకొని మాఘమాస శుక్లపక్ష పూర్ణిమ పర్యంతం మేషాది ద్వాదశ రాశులకు గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా గ్రహ సంచారం ఒకసారి అవలోకనం చేద్దాము. మేషంలో గురువు, అలాగే వృషభంలో చంద్రుడు, కన్యలో కేతువు, మకరంలో శుక్రుడు, బుధుడు, కుజుడు, అలాగే కుంభంలో శని రవి సంచారము, మీనంలో రాహువు. అంటే దాదాపుగా ఈ వారం మారేటువంటి గ్రహములైతే ఏవీ లేవు. ఒక చంద్రుడు, వృషభంలో ఉన్నటువంటి చంద్రుడు 24వ తేదీకి సింహరాశిని చేరుతూ ఉన్నాడు. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగల్లో 20వ తేదీ చాలా ముఖ్యమైనటువంటిది భీష్మ ఏకాదశి, భీష్మ పంచక వ్రతం కూడా ఆరంభం. అలాగే 21వ తేదీ వరాహ ద్వాదశి, భీష్మ ద్వాదశి, భీమద్వాదశి అంటారు. అలాగే 22వ తేదీ వరాహ కల్పాది, మన్వాది అంటారు, కల్పాది అంటారు. అలాగే 24వ తేదీ సిద్ధరాజ దత్తావతారం వచ్చినటువంటి రోజు. మరి ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని అవలోకనం చేస్తే మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉందో చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా రవి, శని, కేతువులు శుభంగా ఉన్నారు. బుధుడు కూడా కొంత శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా చాలా చక్కటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో మేషరాశి వారికి అవి సంతృప్తికరంగానే సాగుతాయి. గతంలో నిలిచిపోయినటువంటి పనుల్లోనైతే తప్పకుండా కదలిక వస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగానైనా చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు కలిసి వస్తాయి. సహోద్యోగులతో సమస్యలు రాకుండా కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. అదనపు బాధ్యతలతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు. విద్యార్థులకు మాత్రము ఈ వారము బుధ, గురు, శుక్రవారాలు చాలా యోగదాయకమైనటువంటి సమయము అని తెలుస్తోంది. విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ముందుకు వెళ్తాయి. ఆరోగ్యం మీద దృష్టి సారించడం చాలా వరకు కూడా మంచిది. కొత్త పరిచయాలతో కొంత జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు కొంత మంచి సమయము ఆసన్నమైంది. బుధ, గురువారాల్లో వివాహ సంబంధములకు సంబంధించినటువంటి ప్రయత్నములు ఆరంభం చేయవచ్చు. శుభకార్య నిర్వహణలో తీరిక లేకుండా గడుపుతారు. మరి మేషరాశి వారు ఈ వారమంతా కూడా 20వ తేదీ భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ఉదయము శివ సహస్రనామము, సాయంత్రము విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటుగా 22వ తేదీ 23వ తేదీల్లో గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. కొంత 20వ తేదీ నుంచి బుధుడు కూడా శుభంగా ఉండబోతున్నాడు. శుక్రుడు కూడా శుభంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడు అని చెప్పవచ్చు. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చటం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కొని తెచ్చుకుంటారు వృషభ రాశి వారు. అయితే ఈ వారమంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆధ్యాత్మికతను చాలా వరకు కూడా పెంపొందింపజేసుకుంటారు. విద్యార్థులకు బుధ, గురువారాల్లో ఒక మంచి అవకాశం తలుపు తట్టబోతోంది. పెద్దల నుంచి విలువైనటువంటి సమాచారాలు కూడా పొందుతారు. వ్యాపారం అనేటువంటిది అనుకూలంగానే ఉంది. ప్రారంభించినటువంటి పనులు నిరాఘాటంగా పూర్తవుతాయి. కుటుంబంలో స్త్రీ సహాయ సహకారములతో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం అనేటువంటిది పూర్తి అవుతుంది. భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు లేకుండా జాగ్రత్త పడవలసిందిగా సూచన. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి అనేటువంటిది కూడా ఉంది. ఎవ్వరితో కూడా వివాదాలు పెట్టుకోకపోవడం అనేటువంటిది మీకు చాలా
ముఖ్యమైనటువంటి సూచన. వృషభ రాశి స్త్రీలకు ఈ వారం చాలా విశేషమైనటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు చాలా చక్కటి అవకాశాలు కూడా తలుపు తట్టవచ్చు. వృషభ రాశి వారు ఈ వారంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని విశేషమైనటువంటి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా వరకు మంచిది కూడా. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణంతో పాటుగా గురువారం రోజున దత్తాత్రేయ ప్రీతిగా గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారం చాలా అద్భుతంగా ఉంది, అనుకూలంగానే ఉండబోతోంది. వ్యాపారపరంగా కొత్త కొత్త అవకాశాలతో పాటుగా లాభాలు కూడా విశేషంగా ఉండబోతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనేటువంటిది తప్పకుండా వచ్చేట్టుగా ఉంది. మీ కృషిని బట్టే ఫలితాలు ఉంటాయి అనేటువంటిది విద్యార్థుల విషయంలో తప్పకుండా గమనించాలి. అలాగే ఏ పనులను కూడా మధ్యలో ఆపకండి, దేనికి వెనుకడుగనేటువంటిది వెయ్యకండి. వృత్తి వ్యాపారాలు రెండు కూడా లాభసాటిగానే ఉంటాయి, ఆదాయం పెరుగుతుంది. శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారాలు చేసేటువంటి వారికి భాగస్వామ్య వ్యాపారంలో లాభం అనేటువంటిది, అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు పనుల్లో కూడా విజయం సాధిస్తారు. అలాగే అపోహలు తొలగించుకొని జాగ్రత్త పడితే సరిపోతుంది. దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. మిథున రాశి వారు గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పించడం మాత్రము ప్రతిరోజు చేయటం వల్ల ఇంకా మంచిదవుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కుజరాహు కేతువులు శుభంగా ఉన్నారు. అలాగే 20వ తేదీ నుంచి బుధుడు కూడా శుభంగా ఉన్నాడు. అలాగే శుక్రుడు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ వారంలో కర్కాటక రాశి వారికి అదృష్టం అనేటువంటిది తలుపు తట్టబోతోంది. ఎటు చూసినా విజయ పరంపరలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఉద్యోగపరంగా గతంలో చేసినటువంటి తప్పులను మీరు చెయ్యకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంతో శ్రమతో పడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి. పట్టుదలతో విద్యార్థులు ముందుకు వెళ్తే బాగుంటుంది. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించినటువంటి పనుల్లో కొంత జాప్యమైతే తప్పకుండా జరుగుతుంది. మీ మాట తీరు వ్యవహారం వల్ల శత్రువులు కూడా మిత్రులు అయ్యే ఆస్కారం ఉంది. ఎన్నో రోజుల నుంచి మీ మనస్సులో ఉన్నటువంటి ఒక కోరిక ఈ శుక్రవారం నాడు నెరవేరే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే అన్ని రకాలుగా మీకు యోగదాయకంగా ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్యసాఫల్యం ఉన్నప్పటికీ కూడా వివాదాలు అనేటువంటివి తలెత్తవచ్చు. ఈ వారాంతంలో ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది జరుగుతుంది. మీ ఇష్టదేవతా స్మరణ, అలాగే కులదేవతా స్మరణ, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణాదులు, అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటం వల్ల చాలా వరకు కూడా ఇంకా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురువు మాత్రం శుభంగా ఉన్నాడు. అలాగే బుధుడు 20వ తేదీ వరకు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అలాగే ఉద్యోగ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ బాధ్యతలను విస్మరించకుండా వాటిని తగిన సమయంలో పూర్తి చేయటం వల్ల వివాదాలు తలెత్తకుండా ఉంటాయి. నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగపరంగా మీకు ఈ గురు శుక్రవారాల్లో అవకాశం వచ్చేట్టుగా ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో తాత్కాలిక ఊరట అనేటువంటిది కూడా లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తవుతాయి. సమయానికి డబ్బు అనేటువంటిది అందుతుంది. పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచన మీ పరిస్థితిని బట్టి, మీ ప్రవర్తనను బట్టే ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోకండి.
అలాగే కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి నిరుత్సాహం అనేటువంటిది కలుగుతుంది. ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెట్టుకుంటే అంత మంచిది. కళాకారులకు చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే ఒక సమస్య ఈ బుధ గురువారాల్లో పరిష్కారం అవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీరు ఉంటే చాలా పనుల్లో కూడా పురోగతి అనేటువంటిది లభిస్తుంది. సింహరాశి స్త్రీలకు ఈ వారమంతా కూడా చాలా వరకు ఆనందదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారు ఈ వారమంతా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, అలాగే భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. ఈ 20వ తేదీ నుంచి బుధుడు శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. శుక్రుడు శుభంగానే ఉన్నాడు. అలాగే రవి కొంత శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. కన్యారాశి వారికి ఉద్యోగపరంగా ఒక అభివృద్ధి అనేటువంటిది ఈ సోమ మంగళవారాల్లో గోచరిస్తూ ఉన్నది. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత కూడా కొంత తాత్కాలిక ఊరట అనేటువంటిది లభించవచ్చు. దూరపు ప్రయాణాలు చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. ప్రయాణాల వల్ల మీకు లబ్ధి అనేటువంటిది చేకూరుతుంది. వ్యాపారపరంగా నూతన ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. ధనధాన్యాభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనాలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఒక ఆపద నుంచి కూడా స్నేహితుల వల్ల బయటపడతారు. అలాగే కోర్టు వ్యవహారాల యందు జాప్యం లేకుండా జాగ్రత్త పడండి. వారాంతంలో కార్యసిద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. పెద్దల యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యవసాయదారులు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అలాగే ఆలోచనల్లో స్పష్టతతో విద్యార్థులు ముందుకు వెళ్తే తప్పకుండా ఫలితం అనేటువంటిది సిద్ధిస్తుంది. కన్యారాశి వారికి ఈ వారమంతా శ్రీరామనామ జపం, అలాగే శ్రీరామ సందర్శనం, ఏదైనా ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవటం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు కూడా కొంత అనుకూలతను ఇవ్వబోతూ ఉన్నాడు. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా చాలా అద్భుతమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. స్థిరత్వం అనేటువంటిది లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అధికార యోగం అనేటువంటిది రాజకీయ నాయకులకు కనిపిస్తూ ఉన్నది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్నిస్తాయి. దేనికి వెనుకడుగు వెయ్యకుండా వ్యాపారంలో కనుక విశ్వాసంతో ముందుకు వెళితే తప్పకుండా లాభాల బాట పట్టవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే సమయానికి సహాయం చేసేటువంటి వారు చాలామంది ఉండటం వల్ల క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడానికి ఈ వారాంతం కూడా చాలా యోగదాయకంగా ఉంది. ఉద్యోగులకైతే మిశ్రమ వాతావరణం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. గతంలో మీరు ఏదైతే అడ్వాన్సులు ఇచ్చి ఉన్నారో అవి కూడా మీకు ప్రస్తుతము ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదలు అవటానికి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. వారం మధ్యలో కొంత అనారోగ్య సూచన, కలవరపాటుకు గురి చేయవచ్చు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు చాలా వరకు విజయాన్ని అందించవచ్చు. ఇక తులారాశి విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. నిరుద్యోగులకు ఆశావహ దృక్పథం అనేటువంటిది ఇంకా బలంగా ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు మీకు తలుపు తట్టవచ్చు. తులారాశి వారు ఈ వారమంతా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి 13 అక్షర మంత్ర జపం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. శుక్రవారం నాడు రాహుకాలంలో దీపారాధన చేయటం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. వివాహాది శుభ కార్యక్రమములకు హాజరవుతారు. తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. రావలసిన డబ్బు అనేటువంటిది అందుతుంది.
ఆర్థికంగా బలపడతారు. ఎదురు చూస్తున్నటువంటి పనులు పూర్తవుతాయి. ఆలోచించి నిర్ణయాలు అనేటువంటివి తీసుకోండి. విజయం సిద్ధించే వరకు కూడా కృషి కొనసాగించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అధికారుల జోక్యంతో కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఎవ్వరి విషయాల్లో కూడా తలదూర్చకుండా మౌనంగా మీ కార్యక్రమాలు మీరు పూర్తి చేసుకోవడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. పక్కనే ఉండి ఇబ్బంది కలిగించేటువంటి వారిని ఒక పక్కన గమనిస్తూనే ఉండండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగకాలం అనేటువంటిది ఈ వారం నుంచి తప్పకుండా ఉండబోతోంది. చిన్న విషయాలనే పెద్ద విషయాలుగా భావన చేసి అనవసరమైనటువంటి కంగారు పాట్లతో పనులను కూడా చెడిపోకుండా చూసుకోండి. ఆ ఆశావహ దృక్పథము అనుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళటం వల్ల స్త్రీలకు సంపూర్ణమైనటువంటి విజయాలు లభించవచ్చు. వృశ్చిక రాశి వారు ప్రతి శనివారం అంటే ఈ శనివారం నాడు శని తైలాభిషేకం చేయించుకోవడంతో పాటుగా గోక్షేత్రానికి నానబెట్టినటువంటి గోధుమలను దానంగా ఇవ్వండి. గోగ్రాసాన్ని గోవులకు సమర్పణం చేయండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర శనులు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు కుజుడు కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఇంటా బయట ఉంటుంది. అదృష్టకాలం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. సకాలంలో పనిచేసి అభీష్ట సిద్ధిని కూడా పొందుతారు. బంధుమిత్రులతో పనులు కూడా నెరవేరుతాయి. విద్యార్థులు విపరీతంగా శ్రమపడితేనే పనులు అనేటువంటివి పూర్తి అవుతాయి. చేపట్టినటువంటి పనులను ఈ వారాంతంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే కళాకారులకు మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. లక్ష్యం పైన దృష్టి పెట్టండి. భవిష్యత్తు ప్రణాళికలకు కార్యరూపం అనేటువంటిది ఈ వారంలో రచన చేయవచ్చు. ఇంట్లో చాలా వరకు శుభకార్యాలు సిద్ధమవుతాయి. వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా విశ్వాసంతో ముందుకు వెళ్తే బాగుంటుంది. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆగిపోయినటువంటి ఇంటి నిర్మాణ కార్యక్రమాలు తిరిగి ఆరంభం చేస్తారు. ఆధ్యాత్మిక తీర్థయాత్ర క్షేత్ర సందర్శనాదుల్లో తీరిక లేకుండా గడుపుతారు. ధనుస్సు రాశి వారు గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. గోక్షేత్రంలో ఆదివారం రోజున గోవులకు ఏదైనా పచ్చగడ్డి లాంటి గ్రాసాన్ని సమర్పణ చేస్తే ఇంకా మంచి ఫలితాలు సొంతమవుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు. ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా లేకపోవటం వల్ల మానసికంగా చాలా అశాంతి అనేటువంటిది ఉండవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి సోమ మంగళవారాల్లో ఫలించే ఆస్కారం ఉంది. అధికారుల యొక్క ప్రసన్నత వల్ల కొంత ఉన్నతమైనటువంటి ఫలితాలు కూడా కలగవచ్చు. స్థానచలన సూచన మీకు ఇబ్బందిని కలుగచేయవచ్చు. శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. బంధువుల రాకతో ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా సహభాగస్వామితో అలాగే జీవిత భాగస్వామితో కొన్ని విషయాల యందు జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఆలోచన చేసి పరిష్కారం చేసుకోండి. ముఖ్యమైనటువంటి కార్యాల యందు అప్రమత్తంగా ఉండండి. లక్ష్యంపై దృష్టి నిలపండి. మిత్రుల సూచనలు అనేటువంటివి మీకు తోడ్పడతాయి. పనులు వాయిదా వేయకండి. ఇష్టదేవతా స్మరణం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత అస్థిరంగా ఉన్నప్పటికీ కూడా సమయానికి డబ్బులు అనేటువంటివి సర్దుబాటు అవుతాయి. చాలా వరకు కూడా పనుల్లో విజయాలు కూడా పొందుతారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగకాలం అనేటువంటిది త్వరలోనే సంభవించే ఆస్కారం ఉంది. మకర రాశి వారు ఈ వారమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం కూడా మర్చిపోకండి. గురువారం నాడు ఒక బ్రాహ్మణుడికి కడుపు నిండుగా ఆహార పదార్థాలను దానం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా కుజుడు శుక్రుడు శుభంగా ఉన్నారు. కేతువు అర్ధశుభుడు
అలాగే అతి ప్రయాసతో కొన్ని కార్యక్రమాలను మీరు పూర్తి చేస్తారు. కుంభరాశి వారు ఇంటి వాతావరణం అయితే అనుకూలంగానే ఉంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉపయోగకరమైనటువంటి పనులు చేసి ప్రశంసలు కూడా పొందుతారు. అధికార యోగం అనేటువంటిది సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థికంగా స్థిరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ధనయోగం అనేటువంటిది ఉంది. దశ దిశలా వ్యాపారాలను కూడా విస్తరింపజేయటానికి చాలా అనుకూలంగా ఉంది. చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి న్యాయ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అధికారుల యొక్క అండదండలతో ఉద్యోగంలో మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలను విద్యార్థులు అందుకుంటారు. ఖర్చుల మీద నియంత్రణ లేకపోవటం వల్ల చాలా డబ్బు అనేటువంటిది వ్యర్థంగా పోతుంది. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ధనం అనేటువంటిది విపరీతంగా వ్యయం అవుతుంది. శుభ కార్యక్రమాల యందు మీ పాత్ర చాలా గణనీయంగా కూడా పెరుగుతుంది. ఇంటా బయట మంచి పేరైతే తెచ్చుకుంటారు. కానీ మానసికంగా చాలా వరకు కూడా అశాంతిని అయితే పొందడం జరుగుతుంది. తీవ్రమైనటువంటి శ్రమ వల్ల ఆరోగ్యం మీద కొంత ప్రభావం కూడా పడేటువంటి ఆస్కారం ఉంది. ఆదివారం నాడు చక్కగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేయండి. సోమవారం నాడు శివసహస్రనామం చేయండి. శనివారం నాడు శనైశ్చర స్తోత్ర పారాయణంతో పాటుగా దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర కేతువులు శుభంగా ఉన్నారు. కుజరాహువులు కూడా అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. శ్రేయస్సు పెరుగుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందుతారు మీనరాశి వారు. పేరు ప్రతిష్టలు పొందుతారు రాజకీయ నాయకులు. మీ సత్ప్రవర్తన నలుగురికి చక్కగా ఆదర్శంగా ఉంటుంది. సహాయ గుణంతో ముందుకు వెళ్తారు. కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడతారు. కళాకారులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావాల్సినటువంటి డబ్బు అనేటువంటిది చేతికి అందుతుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా పొందుతారు. నలుగురికి సహాయపడతారు. శాంతంగా సంభాషణ చేయడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి లభించవచ్చు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ప్రతిరోజు కూడా వాగ్వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. ఖర్చులలో నియంత్రణ అవసరము. డబ్బు అనేటువంటిది మంచినీళ్ళ ప్రవాహంలాగా ముందుకు వెళ్ళిపోవటం వల్ల కొంత మానసికంగా ఇబ్బంది పడతారు. వారం మధ్యలో అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. ఆహార విహారాదుల్లో కొంత నియంత్రణ అనేటువంటిది పెట్టుకుంటే ఈ వారమంతా కూడా మీకు మంచి ఫలితాలే కలుగుతాయి. మీనరాశి వారు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ 7 రోజులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురువారం నాడు దత్తాత్రేయ ఘోరకష్టోద్ధరణ స్తోత్రంతో పాటుగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని తినిపిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.